ఈ రోజున ఒక పెద్ద నిర్ణయం రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నారో మనం ప్రతిపక్షంలో మనం కలిసి ఒక్క ఓటు కూడా చిల్లనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం కలిసికట్టుగా మనం ప్రయాణం చేద్దామని ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు. ఎక్కడైనా సరే ఇంత అవినీతి, ఇంత దౌర్జన్యాలు, ఇన్ని దాష్టికాలు, ఇన్ని కేసులు ఎప్పుడైనా చూశారని మీరు చెప్పండి. ఏమవసరం చెప్పండి. ఎంతోమంది మాట్లాడుతున్నారు ఆవేదనతోటి. వాళ్ళు కనీసం వాళ్ళు ఏర్పాట్లు చేసే ఒక మౌలిక వసతుల్లో కూడా ప్రజల తరఫున వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ స్వార్థం ఏంటని ఆలోచిస్తున్నారు. రైతులకి ఎంత నష్టం జరిగిందో మీకే తెలుసు. రైతు భరోసా కేంద్రాలు అంటారు, కనీసం ధాన్యం కొనే వ్యక్తి లేరు. అక్కడ మొక్కజొన్నకు రావాల్సిన రేటు రాదు, కనీసం విత్తనాలు ఇవ్వరు, ఫర్టిలైజర్లు ఇవ్వరు. ఫర్టిలైజర్ షాపుల్ని మూసించే విధంగా వాళ్ళపైన దాడులు చేసి భయపడిస్తున్నారు. ఏమైపోయింది ఈ వ్యవస్థ మీరే చెప్పండి. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైన ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఒక మంచి కార్యక్రమం చేసుకుని ఉమ్మడి ప్రణాళికతో ప్రజల ముందు రాబోతున్నాం. ప్రధానంగా మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక కొంతమంది అడిగారు ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నాం, మనం ఏం చేస్తే మన ప్రాంతానికి బాగుంటుందని. షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించారు. అందులో 6 ప్రధానమైన అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే యువత కోసం ఎవరైతే కష్టపడి వాళ్ళ చేతుల పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన్ని నిలబడుతుంది. మీకు, మీ కుటుంబానికి, మీ ద్వారా ఇంకో 10 మంది కుటుంబాలకి మేలు జరిగేటట్టు, ఉపాధి కలిపేటట్టు తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి 500 మంది యువతకి అటువంటి అవకాశం కల్పించి 2500 మంది యువతకు 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి మీ చేతుల మీదుగా మీ చేతులపైన మీరు నిలబడి మంచి వ్యాపారం చేసుకుని 10 మందికి మీరు ఉపాధి కల్పించే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని. అదేవిధంగా మహిళా సాధికారత కోసం మీరు పడుతున్న ఇబ్బందులు చూసి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆర్టీసీలో కూడా మీకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తా ఉన్నారు. దాంతోపాటు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న మహిళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా వాళ్ళకు కూడా అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ ఒడి అన్నారు, ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తున్నారు చెప్పండి. రేషన్ కార్డులో మీరు 300 యూనిట్లు కాల్ చేస్తే కరెంటు మీది అంతకన్నా ఎక్కువ బిల్లు వస్తే ఇబ్బంది పెట్టి మీ పేరు తొలగిస్తున్నారు. ఎన్ని పెన్షన్లు తీసేశారు. ఎంతమందికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టి మీకు అర్హత లేదని చెప్పి అమ్మ ఒడి కార్యక్రమం కానీ మా డ్వాక్రా మహిళల్ని కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున షాదీ ముబారక్ అన్నారు, తోఫా అన్నారు. ఏమైపోయినాయి ఇవన్నీ చెప్పండి. ఎంతోమంది ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ అందింది ఈ ప్రభుత్వం నుంచి సహాయం చెప్పండి. మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటుంటే ఆ రోజున విద్యా దీవెన పథకం కింద నిధులు ఇస్తుంటే అది కూడా ఆపేశాడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. ఎక్కడ చూసినా కూడా ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు. కానీ ఇదేదో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం, ఇంటింటికి వచ్చి మీకు బటన్లు నొక్కేస్తున్నాం, అద్భుతంగా మీకు సంక్షేమం చేసామని చెప్తున్నారు. సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. మనకి కూడా రోడ్లు అవసరం, మనకు కూడా కాలువలు అవసరం. రక్షిత మంచినీటి పథకం ఆ రోజు 100 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకెళ్ళి మనం తెనాలి వరకు అద్భుతంగా అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో కూడా మంచినీటి సౌకర్యం అందించేటట్టు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ 10 సంవత్సరాల్లో కనీసం పైప్ లైన్లు కూడా వేయలేకపోయారు. ఇందాక అకేశ్వరరావు చెప్తున్నారు, ఎక్కువ మంది కోరేది ఇక్కడ ఈ ప్రాంతంలో కనీసం పైప్ లైన్ వేస్తే ప్రతి ఇంటికి మనం కొల ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో మన కరెడ్డి వీరయ్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఆ విధంగా మున్సిపాలిటీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం. ఎందుకంటే ఈ పట్టణానికి మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురావాలి. మనకు వచ్చే నిధుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాదు. మనం నిర్మాణం చేసిన గాంధీ మార్కెట్ సెంటర్ ఈరోజు ఏ విధంగా ఉందో మీరే చూడండి. ఏమైపోతుందని చూస్తుంటే ఎంత బాధగా ఉంది. అసలు ఆ రోజు ఉన్న కళ ఈరోజు ఏమైపోయింది చెప్పండి. అదేవిధంగా 1,30,00,000 రూపాయలతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనం చెంచుపేట దగ్గర నుంచి గాంధీ మార్కెట్ వరకు నిర్మాణం చేయాలని ఆ రోజు మున్సిపాలిటీలో తీర్మానం చేసి నిధులు కూడా పెట్టాం. దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. 11 కోట్ల రూపాయలు ఆ రోజున
మన మున్సిపాలిటీలో నిధులు తీసుకొచ్చి మనం చేసే కార్యక్రమాలు ఉపయోగించుకోమని మేము దిగిపోయిన రోజున 11 కోట్ల రూపాయలు నిధులు మన మున్సిపాలిటీలో ఉన్నాయి. ఏం జరిగింది ఆ రోజు నుంచి చెప్పండి? ఎక్కడ వేసారు రోడ్లు చెప్పండి? ఈరోజు మరియు తెనాలి పట్టణం దాటి మీరు బయటికి వెళ్తే గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, కొలిపరకు వెళ్ళాలన్నా అసలు వెళ్ళలేని పరిస్థితి. చక్కగా ఉన్న రోడ్లన్నీ చెడిపోయినాయి. వీళ్ళ ఇసుక దందా వలన, వీళ్ళు చేసే పిచ్చి కార్యక్రమాల వలన నష్టం జరిగింది మన ప్రాంతానికి. నిలబడండి. చాలామంది యువత ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు, మోసపోయారు. నిలబడారు. మీరు అతని కోసం నిలబడ్డారు కానీ ఆయన మీకోసం నిలబడలేదు. ఈ రోజున ఒక మీటింగ్ జరిగితే తెనాల్లో హెలికాప్టర్లో వస్తాడు కానీ కారు మార్గంలో వచ్చి మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఎందుకంటే ఆయనకు తెలుసు రోడ్ల దుస్థితి ఏంటో.